ప్రకాశం జిల్లా దొనకొండలోని వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఏపీఎంజీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఈఆర్పీ విజయవాడ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రకాశం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ సూచనల మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాల కోసం మైక్రో క్రెడిట్ ప్లాన్ సిద్ధం చేయాలని తెలిపారు. మండలంలో ఉన్న ఎంఎస్ఈసీలు, విఓఏలు, ఈనార్, సిఆర్పీలు ప్రతి గ్రూప్లో అర్హత కలిగిన మహిళలకు జీవనోపాధి కన్జంప్షన్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అవసరమైన రుణాలను ముందుగా గ్రూప్ పొదుపులు, సామాజిక పెట్టుబడి నిధి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, శ్రీనిధి ద్వారా పొందాలని, అవి సరిపోకపోతే బ్యాంకులను ఆశ్రయించాలని వివరించారు. కన్జంప్షన్ రుణాల కింద పిల్లల విద్య, పెళ్లిళ్లు, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి అవసరాలను చేర్చాలని, జీవనోపాధి రుణాల కింద పశుపోషణ, వ్యవసాయం, హార్టికల్చర్, టెంట్ హౌస్, సౌండ్ సిస్టమ్, వాహనాలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాల ద్వారా బేకరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పండ్ల రసాలు తయారీ వంటి వ్యాపారాలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రూప్ మైక్రో క్రెడిట్ ప్లాన్లో ఏ నెలలో ఏ అవసరం ఉంటుందో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధితో ముందుకు సాగి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణలో ఎంఎస్ఈసీలు, విఓఏలు, ఈనారీలు, సిఆర్పీలు, ఎంఎస్ అధ్యక్షురాలు నళిని, సీసీలు, గురువయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.